హాయ్ అండి, అందరికీ నమస్తే. ఐ యామ్ అరుణ. వెల్కమ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మీ అందరికీ ఒక రెసిపీ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. ఇది వచ్చేసి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అనమాట. అందరికీ ఇష్టమైన రెసిపీ అండి. అసలు రెసిపీ ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చామగడ్డ ఎండు చేపల పులుసు అండి. అసలు ఈ చామగడ్డ ఎండు చేపల పులుసు ఎలా తయారు చేస్తామో అనేది ఈ వీడియోలో అయితే క్లియర్గా షేర్ చేసుకుంటాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అసలు వంటలు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు మన రెసిపీస్ చూస్తే. ఓకేనా? అసలు ప్రాసెస్ ఏంటి అంటే ముందుగా చామగడ్డలు అయితే తీసుకోవాలి. ఒక 250 గ్రామ్స్ ఉంటాయండి నా దగ్గర. ఇందులోకి 100 గ్రాముల చిన్న సైజు చేపలు అయితే తీసుకున్నానండి. మేము మెత్తాలు అంటాము, చెరువు చేపలు అని కూడా అంటాము. ఇంకా చిన్న సైజు నిమ్మకాయ అంత సైజులో చింతపండు కూడా తీసుకున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్నాను కదా, సన్నగా తరిగిన ఆనియన్స్, సన్నగా తరిగిన టమాటా, ఒక 2 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాము. ఇంక ఇవేనండి, చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అందరూ ఈజీగా నేర్చేసుకోవచ్చు అనమాట. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. ఇంకా నెక్స్ట్ మనం కడాయి తీసుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేయాలి. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే అందులో యాడ్ చేయాలండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన టమాటో అందులో యాడ్ చేసుకోవాలండి. టమాటో కూడా అలానే ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉడికేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది. అలా ఉడికిపోయిన తర్వాత ఇంకా మనం అందులోకి పసుపు, ఉప్పు, కారం ఇవన్నీ అయితే మనం యాడ్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇందులో కొంచెం ఉప్పు అయితే నేను యాడ్ చేసుకున్నానండి. ఇది కూడా రాక్ సాల్ట్ అనమాట. ఇందులో 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు, 1.5 స్పూన్ వచ్చేసి కారం అయితే నేను యాడ్ చేసుకుంటున్నానండి. ఇది కూడా మీకు రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోవచ్చు. మరీ కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, ఉప్పు ఎక్కువ తినేవాళ్ళు ఉప్పు కూడా ఎక్కువగా వేసుకోవచ్చు. సో అలా అనమాట. ఇంకా అలా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫైనల్ గా ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, మనం మిక్స్ చేసి పెట్టుకున్న చింతపండు రసం కూడా నేను యాడ్ చేసేసుకున్నాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఉప్పు, కారం ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని ఒకసారి మూత పెట్టేస్తే ఉడుకుతూ ఉంటుందండి. ఇంకా ఫైనల్ గా చూసారు కదండి, చామగడ్డలు కూడా ఉడికిపోయాయి. దించేసాను కూడా. పైన పీల్ కూడా మనం తీసేసుకోవాలి. ఇంకా మనం గడ్డల వైజ్ గానే మనం వేసుకోవచ్చు, లేదంటే మనం సన్నలుగా తరిగించుకొని అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సన్నలుగా చేసుకొని అయితే వేసుకుంటున్నాను. పులుసు బాగా పొంగిన తర్వాత, అంటే ఉడికిన తర్వాత మనం చామగడ్డలు కూడా వేసుకుంటామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నాకైతే పులుసు బాగా ఉడికిపోయింది. అందువల్ల నేను చామగడ్డలు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇంకా ఫైనల్ గా అందులో మనం చేపలు అయితే యాడ్ చేసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, చేపలు అయితే చాలా నీట్ గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. నేనైతే చేపలు ఎలా నీట్ గా క్లీన్ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్ గా షేర్ చేసుకుంటాను. ఇలా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలని ఒక బాండిల్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ తీసుకొని ఫ్రై చేయాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది కూడా. సో నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటాను. మీరు మీకు నచ్చినట్లుగా వేసుకోండి, అంటే ఆప్షనల్ అనమాట. ఫ్రై చేసుకోవడం అనేది ఫ్రై చేయకుండానే వేసుకోవచ్చు, ఫ్రై చేసానే వేసుకోవచ్చు. ఎలా వేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అసలు చామగడ్డ చేప అసలు కాంబినేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదండి, చాలా బాగుంటుంది. సో ఇంకా ఫైనల్గా నేను చేపలు అయితే యాడ్ చేసేసాను. పులుసు కూడా ఆల్మోస్ట్ గుత్త పడిపోతుంది. చూసారు కదా, గుత్తగా వచ్చిన తర్వాత, అంటే మా భాషలో గుత్తగా అంటాము, అంటే పులుసు దగ్గర పడిన తర్వాత సో మనం దించేసుకోవచ్చు. ఇంకా పులుసు అయితే ఆల్మోస్ట్ దగ్గరగా ఉడికిపోవచ్చేస్తుంది, ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా ఇష్టం అండి. అసలు చామగడ్డ ఎండు చేప ఇష్టపడిన వాళ్ళైతే ఎవ్వరు ఉండరండి. వేడి అన్నంలోకి ఈ చామగడ్డ చేప పులుసు వేసుకొని తిన్నామంటే అబ్బా, ఒక్క ముద్ద తినే వాళ్ళని 2 ముద్దలు తింటామండి. అసలు బ్యాచిలర్స్ కానీ, వంట రాని వాళ్ళు కానీ, స్టార్టింగ్ వంట నేర్చుకునే వాళ్ళు కానీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఓకేనా? నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అరుణాస్ అఫీషియల్. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బై బై.